ఆలోచించుకో. ఒక్క చుక్క రక్తానికి బదులుగా నువ్వు ఊహించనంత విజయం, ఇంకొంచెం అన్నం పెట్టనా? గౌరవం నేను నీకు ఇవ్వగా. ఏమండి, ఇంకొంచెం అన్నం పెట్టనా అని అడుగుతున్నాను. ఏమైంది మీకు? ఏం కాలేదు, నాకు చాలు. నువ్వు తినేసి వచ్చేసే. తీసుకో. నువ్వు చెప్పినట్టే తీసుకొచ్చాను. ఆ రక్తం చుక్క టేబుల్ మీద ఉంచి నీ కళ్ళు మూసుకో బాలచంద్రన్. నువ్వు నన్ను చూడలేవు. అద్భుతం బాలచంద్రన్, నువ్వు నన్ను సంతోషపెట్టా. నేను నీకు మాటిచ్చినట్టు నువ్వు ఊహించని విధంగా నీ వ్యాపారం పెరుగుతుంది. నన్ను నమ్ము. ఇక నేను వెళ్ళిపోతున్నాను. నీ కళ్ళల్లో ఆనందం చూడ్డానికి మళ్ళీ తిరిగొస్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు పిలిస్తేనే మళ్ళీ అది చెప్పిన మాటలు నమ్మి ఆ సంవత్సరం వ్యాపారం కోసం ఆసక్తిగా ఎదురుచూశాడు బాలచంద్రన్. ఆశ్చర్యం ఏంటంటే అది చెప్పినట్టే వ్యాపారం అకస్మాత్తుగా పెరిగింది.
ఆ సంవత్సరం జనాలు ప్రతి చిన్న ఈవెంట్కి క్రాకర్స్ వాడటం మొదలుపెట్టారు. ఇంట్లో మగపిల్లాడు పుట్టాడని, ఇంకొకరు ఆడపిల్ల ఓణీల ఫంక్షన్ అని, పుట్టినరోజుకి, పెళ్లికి, చివరికి ఎవరైనా పోయినా క్రాకర్స్ వాడేవారు. దెబ్బకు ఆ సంవత్సరం వ్యాపారంలో లాభం ఆకాశానికి చేరింది. వచ్చిన లాభంతో పాటు అప్పట్లో ఊళ్ళో ఉన్న జమీందార్ దగ్గర అప్పు చేసి కొత్త ఫ్యాక్టరీ పనులు మొదలుపెట్టాడు బాలచంద్రన్. చాలు. విన్నాన్రా, నా ఎన్ని సంవత్సరాల అనుభవంలో నేనెప్పుడూ చేయనంత వ్యాపారం నువ్వు చేసి చూపించావంట కదా. చాలా గర్వంగా ఉంది. కొత్త ఫ్యాక్టరీ పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి అప్ప. వచ్చే సంవత్సరం లోపు ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. మంచిది. సరే అప్ప, నేను బయలుదేరుతాను. భోంచేసి వెళ్ళరా. పర్వాలేదప్ప, ఇంటి దగ్గర తను ఎదురు చూస్తూ ఉంటుంది. సరే, వస్తానప్ప. మీలో ఉన్న మంచిని అవతల వాళ్ళకి ఎందుకు కనిపించనివ్వరు? మనిషిలో మంచిని చూసిన జనాలు వాడి దగ్గర నుంచి ఎప్పుడూ మంచినే కోరుకుంటారు. అలా వాళ్ళు కోరుకున్న ప్రతిసారి అవసరం లేకుండా మంచివాళ్ళ నటించడం నా వల్ల కాదు.